బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. క్లుప్తంగా లేవి కాండము 11 అధ్యాయము 26 వచనం. లేవి కాండము 11 అధ్యాయము 26 వచనం చదువుదాం. ఊరొస్తుందా? ఆపేయండి అయితే. 2 డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు. ఏం చదువుతున్నారు? సరిగా చదవాలి. డెక్కల గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు అమ్మా ఉండునవి మీకు అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. చాలండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు ఎంతో అద్భుతమైన విశాలమైన సృష్టిని సృష్టించాడు. అందులో మానవులను, రకరకాల జంతువులను అన్నిటినీ కూడా సృష్టించాడు. అయితే ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు వారు అరణ్య ప్రయాణంలో దేవుడు వారికి ఒక విషయాన్ని చెప్పాడు. చాలా విషయాలు చెప్పాడు. వారి ప్రయాణంలో ఎలా ఉండాలో, ఏం చేయాలో మరి వారికి నేర్పించాడు. దేవుడు అరణ్య ప్రయాణంలో ఉన్న వారికి ధర్మశాస్త్రం ఇచ్చి అందులో కొన్ని ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏం తినాలో, ఏం తినకూడదో, వేటిని ముట్టుకోవాలో, వేటిని ముట్టుకోకూడదో, ఇలాంటి కొన్ని నియమ నిబంధనలు, ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఆ సమయంలో ఆ ధర్మశాస్త్రంలో ప్రియులారా వారికి తినే వేటిని తినాలో వాటిని గూర్చి కొన్ని విషయాలు చెప్తూ, డెక్కలు గల జంతువులు, చీలిన డెక్కలు గల జంతువులు ఉండాలి. ఏ జంతువు అయితే డెక్కలు చీలి ఉండవో, ఏ జంతువు అయితే నెమరు వేయదో అవి మీకు అపవిత్రములు అని చెప్పాడు. అంటే పవిత్రమైనవి ఏంటన్నమాట? డెక్కలు చీలి ఉండాలి. మీరు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు వాటి యొక్క డెక్కలు చూసారా? ప్రియులారా, డెక్కలు ఏవైతే చీలి ఉండవో అవి మీకు అపవిత్రములు. డెక్కలు ఏవైతే చీలి ఉంటాయో, 2 అంటే ఒక కాలుకి 2 డెక్కలు ఉంటాయి, అవి మీకు పవిత్రములు, వాటిని మీరు తినొచ్చు అని చెప్తున్నాడు. చీలి లేని డెక్కలు గల జంతువులు ఉన్నాయి. అవేంటో 1-2 చెప్పగలరా మీరు? గుర్రానికి 2 డెక్కలు ఉండవు, ఒకటే ఉంటుంది, అది చీలి ఉండదు. చూసారా, గమనించారా? ఏమోనండి మాకేం తెలుసు అంటారా? ఒంటెకి కూడా డెక్కలు చీలి ఉండవు. ఇలాగా చాలా కొన్ని జంతువులను మనకు గమనిస్తే చీలిన డెక్కలు వాటికి ఉండవు. అట్లాంటి వాటిని తినొద్దని చెప్పాడు. ప్రియులారా, ఈ చీలి ఉండిన డెక్కలు గల ఈ విషయం మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 2 డెక్కలు ఒకే కాలుకు ఉంటాయి, కానీ అవి చీలి ఉంటాయి. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం లోకంలోనే ఉండాలి, లోకస్తులతోనే ఉండాలి, కానీ వారికి మనం భిన్నంగా ఉండాలి, వారికి మనం ప్రత్యేకంగా ఉండాలి. లోకస్తులు ఉన్నట్లుగా మనం ఉండకూడదు, వారి ప్రవర్తనలాగా మన ప్రవర్తన ఉండకూడదు, వారి జీవితంలాగా మన జీవితం ఉండకూడదు. మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ప్రత్యేకమైన వారిగా ఉండాలనేదే ఈ చీలిన డెక్కలు మనకు నేర్పిస్తున్నాయి. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా,
మనం ఎక్కడికి పోవాలి చెప్పండి? దేవుణ్ణి నమ్ముకున్నామని ఎక్కడికన్నా పోవాలా? ఎక్కడికి పోయి ఉండగలం? ఎక్కడికి పోవక్కర్లొద్దు. యెషయా అంటాడు, ప్రభువా నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్య నివసిస్తున్నాను, అందుకే నేను అపవిత్రుని అయిపోయినాయా, నన్ను క్షమించు అని దేవుడి దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, మనం కూడా ఇదే ప్రజల మధ్య ఉండాలి, ఈ లోకంలోనే ఉండాలి, కానీ మనం ప్రత్యేకంగా ఉండాలి. వీరితోనే మనం కలిసి ఉండాలి, కానీ ప్రత్యేకంగా ఉండాలి. వారి ఆచారాలు మన ఆచారాలు కాకూడదు, వారి క్రియలు మన క్రియలు కాకూడదు. మనం ప్రత్యేకంగా ఉండడమే ఇక్కడ చీలిన డెక్కలు పోలికగా ఉన్నాయి. రెండవది, నెమరు వేయని జంతువులు. నెమరు వేయని జంతువులు ఉంటాయి, నెమరు వేసే జంతువులు ఉంటాయి. ఆవులు, గేదెలు మరి ఇవేం చేస్తాయంటే, ఆహారం దొరికినప్పుడు, మేత దొరికినప్పుడు గబగబా గబగబా ఎవరో తరుముకు వస్తున్నారన్నట్టు తినేస్తాయండి. అవి నెమ్మదిగా తినొచ్చు కదా, నెమ్మదిగా తినో, గబగబా 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 ఓ కడుపు నిండా తినేస్తాయి. తినేసి మరి రైతు ఇంటికి తోలుకెళ్ళేటప్పుడు ఆ కాల్లో దిగ్గొట్టి శుభ్రంగా కడిగేస్తాడు. కడిగేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి కట్టుగారిని కడతాడు. అప్పుడు తీరుబడిగా తమాషగా పడుకుని నెమరు వేస్తాయి. హల్లెలూయా. ఏ ఆహారం, ఏ గడ్డైతే, ఏ ఆకులైతే తినిందో, ఆ తినిన కడుపులో ఉన్న ఆ వాటిని బయటికి రప్పించి మెత్తగా నమిలి మరలా వాటిని లోనికి పంపిస్తుంది. దానినే నెమరు వేయుట అంటారు. మీలో ఎంతమంది నెమరేస్తున్నారు? నెమరేసిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. నెమరేస్తున్నారు. అయితే మనకు దేవుడా సిస్టమ్ పెట్టలేదు, కానీ మనం తినేటప్పుడే నెమరేసుకుంటూ తినాలన్నమాట. ఆహారం తినేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా తినాలంట. ఈ మధ్య కాలంలో తింటూ కూడా మొబైల్ చూస్తున్నారు, తింటూ కూడా టీవీ చూస్తున్నారు, తింటూ కూడా కబుర్లు చెప్తున్నారు. అసలు తినేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు, తినేటప్పుడు మొబైల్ చూడకూడదు, తినేటప్పుడు టీవీలు చూడకూడదు. కానీ తినేటప్పుడు ప్రియులారా దాని రుచిని ఆస్వాదిస్తూ మరి మెత్తగా నమిలి, తినేటప్పుడే బాగా నమిలి మింగాలన్నమాట అండి. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, మీరందరూ మరి చక్కగా తినండి. ఇక్కడి నుంచి తిండి గలవాడే కండగలవాడోయ్, కండగలవాడే మనిషోయ్ అన్నారు. నా వెనకాల చెప్తారు అందరూని, తిండి గలవాడే కండగలవాడోయ్, కండగలవాడే మనిషోయ్. ఇప్పుడు నేను తిండి తినడం మానేసి సన్నగా బక్కగా అస్థిపంజరంలాగా అయిపోయాను అనుకోండి, మీలో ఎంతమంది ధైర్యంగా ఉండగలరు? ఏమన్నా ఉండగలరా? చాలా కష్టం కదా. మనిషిలా కనబడితేనే కదా ఎవరైనా మాట్లాడతారు, మనిషిలా కనబడితేనే కదా ఎవరైనా స్నేహం చేయగలరు. అందుకే తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి, మంచిగా తినాలి. చాలినంతే తినాలి, కానీ చాలిన దానికంటే ఎక్కువ తినకూడదు అంటండి. కూర బాగుంది కదా అని చెప్పి ఏలిడితే అందిదాకా తినేస్తారంట. ఏమండి, కూర బాగున్నప్పుడు ఏం చేస్తారు? ఏలు పెడితే అందిదాకా తినేస్తారు. ఓ పంతులు గారు తద్దినానికి వెళ్ళి భోజనం పెట్టారంట. కడుపు నిండా తినేసి మరి బయటకు వస్తుంటే, గురువుగారు కొంచెం సోంపు గింజలు నోట్లు వేసుకోండి అంటే, ఆ మాత్రం గ్యాపే ఉంటే ఇంకా 2 గారెలు ఎక్స్ట్రా తిందని అన్నాడంట. అంటే అసలు గ్యాపే లేదన్నమాట. ఎక్కడి దాకా వచ్చేసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మనం. మనం అలా అస్సలు తినకూడదంటండి. రుచిగా ఉందని ఎక్కువ, రుచి లేదని తక్కువ తినకూడదంట. కానీ జస్ట్ మన ఆకలి తీరింది అనేదాకా తిని మానేయాలంటండి. అదెంత విలువైందైనా కానీ. కొన్నిసార్లు అసలు మనకు పాడేయడానికి చేతులు రావు, పక్కన వాళ్ళకి ఎట్టడానికి చేతులు రావు. వేస్ట్ అయిపోద్ది ఎక్కువ, ఎందుకని మంచిదని
డస్ట్బిన్లో వేసినట్టు కడుపులో వేసేస్తూ ఉంటాం. ఏమండి, మిగిలిపోయింది అనవసరంగా పాడేయడం ఎందుకు, బాగుంది కూర అని లోపల వేసేస్తూ ఉంటాం. అలా చేయొద్దు. తగినంతే తినినట్లయితే మంచి ఆరోగ్యం కలిగి ఉంటుంది. కొంతమంది మరి కమ్మగా ఉండడానికి నూనెంతా 4 రోజుల్లో, కేజీ నూనె 4 రోజుల్లో వండేస్తారు. అలాగా కేజీ నూనె 4 రోజుల్లో అవగొట్టేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అయితే మీ అంత దుర్మార్గులు, మీ అంత మూర్ఖులు ఈ ప్రపంచంలో లేరని అర్థం. ఎందుకో తెలుసా? మీరు కమ్మగా ఉండాలని నూనె అంతా ఎక్కువ అలా తేరిపోయేలాగా పైన వండేసి మీకు మీరు హాని చేసుకోవడం మాత్రమే కాదు, మీ కుటుంబం అంతటికీ హాని చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఏమనాలి? అనాలా? మూర్ఖులు అనాలా, దుర్మార్గులు అనాలా? ఇంకా 2 కరెక్ట్ అనమాట అండి. వీళ్ళరా చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి, చిన్న వయసులోనే గుండెపోట్లు వచ్చేస్తున్నాయి. ఒకవేళ చనిపోతున్నారు చాలామంది. మరి ఒకవేళ బతికితే, గుండెపోటు వచ్చిన తర్వాత ఏ స్టంట్ వేసో బతికిన తర్వాత డాక్టర్ ఏమంటాడంటే, అమ్మ మీరు వింటున్నారండి? డాక్టర్ ఏమంటాడో తెలుసా? 1/2 కేజీ ఆయిల్ 2 నెలలు రావాలంటాడు ఆయన. డాక్టర్ ఏమంటాడు చెప్పండి? 1/2 కేజీ ఆయిల్ మీరు ఎలా వండుతారో నాకు తెలియదు, 2 నెలలు రావాలంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే అస్సలు నూనె అనేది వేయకూడదు. ఎవరు ఈ మధ్య మంత్రి సత్యనారాయణ గారన్న ఆయన మాటలు వింటే, నూనె ఎందుకండి, నూనె లేకుండా కూర వండలేరా అంటున్నాడు. ఆ మాట మీ దగ్గరికి వచ్చంటే మీరు చెప్తారు సమాధానం. హల్లెలూయా. ఏదేమైనా కానీ ప్రియులారా, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. అందుకే మరి వంట చేసేటప్పుడు ఆయిల్ ఎంత తగ్గిస్తారో మీ కుటుంబం అంత క్షేమంగా ఉంటుంది. కాబట్టి వంట మీరు చక్కగా చేసుకోండి. అయితే తినేటప్పుడు కబుర్లు చెప్తూనో, కాలక్షేపం చేస్తూనో, లేకపోతే అవి ఇవి చూస్తూనో కాకుండా చక్కగా మీరు ఎంత తినాలో, మీ కడుపుకి ఎంత అవసరమో, మీ దేహానికి ఎంత అవసరమో, మీ ఆకలి ఎంతకి ఉందో అంతవరకు తిని ముగించేయాలి. అయితే ప్రియులారా, మరొక విషయం ఉంది. ఏంటంటే దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. ఏం చేయాలి చెప్పండి? వినాలి. తినడము వినడము ఒకటే అండి. వింటున్నారా? తినడము వినడము ఒకటే. మంచిగా ఆహారం తింటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం, బలంగా ఉంటాం. ఇక్కడ ప్రకటించబడుతున్న దేవుని మాటలు జాగ్రత్తగా వింటే మీరు ఆత్మీయంగా బలపడతారు, ఆత్మీయంగా వృద్ధిలోనికి వస్తారు. హల్లెలూయా. చాలామంది దేవుని మాటలు అనేసరికి కునుపాట్లు వస్తాయండి. చాలామందికి దేవుని మాటలు అనేసరికి నిర్లక్ష్యం. ఇక్కడ నేను వాక్యం చెప్తుంటే వెనకాల యవనస్తులు జోకులు వేసుకుంటారో మరి దానికి ఏమి యాడ్ చేస్తారో తెలియదు. అందరూ ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. అంత అయిపోయిన తర్వాత నేను విజిటింగ్కి వెళ్ళిన తర్వాత, ఏమండి మన యవనస్తులు ఉన్నారండి, అయ్యి బాబు సోదండి, మీరు వాక్యం చెప్తున్నారు కానీ వాక్యం వినవడం లేదండి, సొదెట్టేస్తున్నారండి బాబు, చాలా భయంకరంగా మాట్లాడుతున్నారండి, డైలాగులండి అని చెప్తూ ఉంటారు. విజిటింగ్కి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ చెప్తే బాధపడతారని అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తారు. అంటే వీళ్ళు వాక్యం వింటున్నట్ట, కూసే గాడిదంట, మేసే గాడిదంట, కూసే గాడిదంట, మేసే గాడిదని పాడు చేసిందంట. అదేదో ఆ గాడిద దాని మానాన్ని అది తింటుంది. ఈ కూసే గాడిదంట వెళ్ళి పాడు చేసిందంట. కొన్ని కూసే గాడిదలు ఉంటాయి మన మధ్యలో. మీరు కాదులేండి, మీరందరూ మేసే గాడిదలే. గాడిదలు అన్నందుకు ఏం ఫీల్ అవ్వకండి, నేను ఒక గాడిదనే. హల్లెలూయా. గాడిద లాంటి నన్ను నా ప్రభు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ జాగ్రత్తగా వినాలి. వినేవారిని డిస్టర్బ్ చేయకూడదు, గిల్లకూడదు, గొలకూడదు. అప్పుడే ఏదో వచ్చేసినట్టు ఊసిలేడతారు.
అట్లాంటి పనులు చేయకండి, అసహ్యమైన పనులు అవన్నీ. చక్కగా దేవుని వాక్యం బోధిస్తుంటే చక్కగా వినాలి, చక్కగా భోంచేయాలి. మీరు దేవునికి స్తోత్రం చెప్దాం. శ్రద్ధగా దేవుని మాటలు వింటే దేవుడు ఆశీర్వదిస్తాడు. మొన్న ఒక భక్తుడు చెప్తున్నాడు, నేను విని ఆశ్చర్యపోయాను. దేవుని మాట అంట, దేవుని మాట మీద ఈ ప్రపంచమంతా వేలాడి ఉందంట. దేవుని మాట అంతా శక్తివంతమైనది, బలమైనది. దేవుని మాటలు మనం జాగ్రత్తగా వినాలి. విన్న దానిని నెమరు వేసుకునే వారిగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? నెమరు. ఎంతమంది నెమరేస్తున్నారు ఇప్పుడు చెప్పండి? ఎవ్వరు. దేవుని మాటలు ధ్యానించేవారు. నెమరు వేయడాన్ని ధ్యానించడం అంటారు. నెమరు వేయడాన్ని బైబిల్ భాషలో ఏమంటారు చెప్పండి? ధ్యానించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విన్న దేవుని మాటలు కావచ్చు, మీరు చదువుతున్న దేవుని మాటలు కావచ్చు, మీకు ఎవరైనా దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఆ మొబైల్ ద్వారా కానీ, టీవీల ద్వారా, ఛానల్ ద్వారా కానీ ఎవరైనా దేవుని మాటలు ప్రకటిస్తున్న, సందేశాలు అందిస్తున్న అవి కావచ్చు, వాటిని మనం ఏం చేయాలంటే ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి. పదే పదే వాటి గురించే మనం ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్న అలవాటు ఏంటంటే మనము ధ్యానిస్తాం, మనము నెమరేస్తాం, ఎవరో అన్న మాటల్ని నెమరేస్తాం. ఎవరో మన విరోధులు, ఎవరో మనమంటే గిట్టని వారు, ఎవరో మనమంటే పడని వారు, వారేసిన మాట, వారు చెప్పిన మాటలు, వారన్న మాటలు, వారన్న కోపోద్రేకంలో లేకపోతే ద్వేషపూరితమైన మాటలు, అవి మనసులో పెట్టుకుని వాటినే పదే 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 లోపల మిక్సీలాగా గ్రైండింగ్ చేస్తుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి జుట్టు ఊడిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఊక రాలిపోయినట్టు రాలిపోతుంది అంటండి జుట్టు. ఏమా చాలామందికి ఆడోళ్ళకి అంట మెలమెల మెరిసిపోయే సేవండి గిన్నెలు వస్తున్నందుకు నవ్వాలో, పైన అంతా ఖాళీ అయిపోయి బట్టతల అయిపోతున్నందుకు ఏడాలో అర్థం కావట్లేదంట. నవ్వాలో తెలియట్లేదంట, ఏడాలో తెలియదు. మాకైతే ఒకటే గొడవలండి, ఇంకా డ్రైనేజీలోకి పోద్దంతని. హల్లెలూయా. మీ తల ఊడిపోవడానికి కారణం నీళ్ళు లేకపోతే మీ వాతావరణం కాదు, కానీ మీ మనస్సులో మీరేమైతే ధ్యానిస్తున్నారో దానిని బట్టి మీ జుట్టు ఊడిపోతుందని నేను చెప్పగలను. ప్రియమైన దేవుని బిడ్డ, మీ జుట్టు చక్కగా పొడవుగా ఎదిగి నిగనిగలాడుతూ చక్కగా ఒత్తుగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి. మీ మనస్సులో దేవుని మాటలే మెదలాలి. మీ మనస్సులో దేవుని మాటలే పగలు రాత్రి పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు ఆ మాటలనే మీరు ధ్యానించాలి. అలా ధ్యానిస్తే మన జీవితం అత్యంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియులారా, అలా ధ్యానించిన వాళ్ళు కొంతమంది భక్తులు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు భక్తులు ఉన్నారు. అయితే నేను ఒక్కరి గురించి చెప్పి నేను ముగించేస్తాను. మీరందరూ ఆకలితో పాపం మాడిపోతున్నారని నాకు అర్థమవుతుంది. మీ మొహాలు చూస్తుంటే నాకు అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. నేను ముగించేస్తాను. 10 నిమిషాలు అంటే 10 నిమిషాల్లో. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం చదువుదాం. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి. చాలండి. ఇస్సాకుకు ఒక అలవాటు ఉంది. ప్రతి సాయంకాలము పొలములోనికి వెళ్ళి దేవుని మాటలు ధ్యానించేవాడిగా ఉన్నాడంటండి. దేవుని వాక్యాన్ని తలపోసుకుని ఆ మాటలు, ఆ తండ్రి చెప్పిన మాటలు, దేవుని మాటలు, ఆ తల్లి చెప్పిన దేవుని మాటలు, వారి పితరులు, పూర్వీకులు, నోవాహు, హానోకు, ఇంకా అనేక మంది దైవభక్తులు వారి జీవితాలను జ్ఞాపకం చేసుకుని దేవునితో వాళ్ళు ఎలా నడిచారో, దేవుడు వారి పట్ల ఎలాగా గొప్ప కార్యాలు చేశాడో ఇవన్నీ ఆలోచిస్తూ ప్రతిదినము పొలములోనికి దూరంగా వెళ్ళి దేవుని మాటలు ధ్యానించడం, ఇలాంటి అలవాటు కలిగి ఉన్నాడు ఇస్సాకు. ప్రియులారా,
ఇస్సాకు అలాంటి మంచి అలవాటు కలిగి ఉన్నందుకు ఏం జరిగిందో తెలుసా? అతని జీవితంలో ఒకరోజు ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు దేవుడు. ఆ అమ్మాయి పేరు రిబ్కా. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఎంత మంచిదంటే ఆమె కష్టపడే తత్వం కలిగిన స్త్రీ, తన ఇంటి వారికి మరి గౌరవ మర్యాదలను తీసుకొచ్చే స్త్రీ. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతిథులను గౌరవించడంలో ఆమె తర్వాతే. అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు వేస్తావా అని వచ్చిన ఆయనకి అన్నదా, ఆమె ఏమన్నదో తెలుసా? నీకు మాత్రమే కాదయ్యా, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పెడతానన్నది. హల్లెలూయా. నీ పని వాళ్ళందరికీ నీళ్లు పోస్తానని చెప్పింది. ఇంచుమించుగా ఒక 60, 50, 70 ఏమో ఎన్ని బిందెలు బావిలోకి దిగి మోసుకొచ్చి వాళ్ళందరికీ, ఆ ఒంటెలకు అన్నిటికీ నీళ్లు పెట్టిందో నాకు తెలియదు, కానీ ఆమె కష్టపడే తత్వం కలిగిన స్త్రీ. అలాంటి అమ్మాయిని ఆయన జీవితంలోకి దేవుడు తీసుకొచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమె రాగానే ఏం జరిగిందంటే, అంతకుముందే ఇస్సాకు తల్లి చనిపోయింది. ఇస్సాకు తల్లి చనిపోవటను బట్టి, తల్లి చచ్చిపోతే బిడ్డ ఎలా ఉంటాడు చెప్పండి? ఏమా, తల్లి చచ్చిపోతే బిడ్డ ఎలా ఉంటాడు? ఎవరు మాట్లాడరేటండి? తల్లి చచ్చిపోతే బిడ్డ ఎలా ఉంటాడండి? తండ్రి లేకపోయినా కాస్తంత త్వరగా కోలుకుంటాడేమో, కానీ తల్లి లేకపోతే ఆ బిడ్డ కోలుకోవడం చాలా కష్టం. చాలా భయంకరమైన దుఃఖంలో ఉన్నాడు ఇస్సాకు. పొలంలోకి వెళ్ళి ఆ తల్లి పోయిన దుఃఖంలో ధ్యానిస్తూ ఉన్నాడు. పోన్లే, నా తల్లి లేకపోయినా దేవుడే నాకు తల్లిగా ఉంటాడు. ఓ దేవుడే నాకు తండ్రిగా ఉంటాడు. దేవుడే నాకు సహాయం చేస్తాడు. దేవుడే నాకు కృప చూపిస్తాడు. వింటున్నారా? దేవుడే నన్ను నడిపిస్తాడు. దేవుడే నాకు తోడై ఉంటాడని ఆ దేవునిని గూర్చే అతడు ధ్యానిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అలాంటి సమయంలో దేవుడు ఒక అందమైన అమ్మాయిని, అద్భుతమైన యవనస్తురాలను అతని జీవితంలోకి తీసుకొచ్చాడు. ఆమెను గుడారంలోనికి తీసుకుని వెళ్ళగానే అతని తల్లి యొక్క దుఃఖము నుండి నివారణ పొందాడంటండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ అమ్మాయి తన భర్త జీవితంలోకి అడుగు పెట్టగానే అతడు దుఃఖ నివారణ పొందాడంట. అంటే సంతోషించడం ప్రారంభించాడు, ఆనందించడం ప్రారంభించాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కో అమ్మాయి ఒక్కొక్కరి జీవితంలో అడుగు పెడితే ఎలా ఉంటుందంటే అంతే సంగతులు. ఇంకా మరి మీ అడుగు మీ భర్తల జీవితంలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని బట్టి మీ భర్తలు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ దయచేసి గమనించండి. భార్యలు భర్తలకి ఆదరణ కలిగించేవారిగా ఉండాలి, సహాయకులుగా ఉండాలి, నేనున్నాను భయపడకని చెప్పేవారిగా ఉండాలి. ఈనాడు భార్యలందరూ ఎలా తయారయ్యారంటే భర్తల మీద పగ తీర్చుకునేవారిగా ఉన్నారండి. భర్తలు కూడా భార్యల మీద పగ తీర్చుకునేవారిగా ఉన్నారు. పగ తీర్చుకోవడానికి కాదు దేవుడు కుటుంబంగా కట్టింది, ఒకరికొకరు ఆదరణ పొందడానికి, ఒకరికొకరు ఆదరించుకోవడానికి, ధైర్యపరచుకోవడానికి దేవుడు కుటుంబంగా ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ భర్తల విషయంలో మీరు ఎలా ఉండాలి? ఆదరణకరమైన బిడ్డలుగా ఉండాలి. అంతేకాదు పురుషులు కూడా తమ భార్యల విషయంలో కూడా ఆదరణకరమైన. మొన్న టీకొత్పెల్లి విజిటింగ్కి ఒక ఫ్యామిలీని దర్శించడానికి మేము వెళ్తుంటే దారిలో ఒక షాప్ ఉంది. ఆ షాప్ దగ్గర అన్నా అని ఆమె మమ్మల్ని చూడగానే అన్నా అని పిలవగానే ఆగాం. లోనికి వెళ్ళాం, గబగబా నిమ్మ సోడా కొట్టేసింది, మరి సోడా ఇచ్చింది, కూర్చోబెట్టింది. ఆమె తన కుటుంబ విషయాలు చెప్తూ ఆమె చెప్పింది, మా అమ్మ మా నాన్న కూడా నన్ను ఎంత ప్రేమించలేదండి, నా భర్త నన్ను ఎంతో ప్రేమించి ఆదరిస్తున్నాడండి. నిజంగా యవ్వన కాలంలో చిన్న వయసులో నేను బాప్తిసం పొందాను, అందరూ బాధపడేవారంట. అయ్యో అప్పుడే బాప్తిసం పొందేసింది, ఈ బతుకు ఎలాగ ఎడుతుంది ఏంటో అనేవారంట. ఎందుకంటే ఎవడొస్తాడేంటో ఏమో, ఈ బతుకు ఏమవుతుంది ఏంటో అనేవారంట. కానీ
చిన్న వయసులో యవ్వన కాలంలో దేవుణ్ణి నమ్ముకుని రక్షణ పొందినందుకు నా జీవితంలో దేవుడు నాకు మంచి భర్తనిచ్చాడండి. ఆ భర్త ఎలాంటి వాడంటే నన్ను నా తల్లి కంటే నా తండ్రి కంటే కూడా ఎక్కువగా చూసుకునే భర్త అండి అని చెప్తోంది ఆమె. దేవునికి స్తోత్రం చెప్దాం. భర్త అంటే అలా ఉండాలి, భార్య అంటే అలా ఉండాలి. ఒకరినొకరు ఆదరించుకుందాం, ప్రేమించుకుందాం. రిబ్కాకు ఇస్సాకుకు అంత మంచి భార్యను దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటి తెలుసా? అతనికి ఉన్న మంచి అలవాటు. ఏంటి అలవాటు? దేవుని మాటలను ధ్యానించే అలవాటు. దేవునికి స్తోత్రం చెప్దాం. సమయం లేదు కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రియులారా, ఒక మాట చూడండి, ఆదికాండం 26:12 చదవండి. దేవుని వాక్యాన్ని మనస్సులో పదే పదే ధ్యానించే వ్యక్తిగా ఉన్న ఇస్సాకు జీవితంలో ఏం జరిగిందో చూద్దాం. ఇస్సాకు ఆ దేశం అందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని మాటలను హృదయంలో ధ్యానించేవారు, దేవుని వాక్యమును తలంచుకుంటూ ఆలోచించేవారు జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎక్కడున్న దేవుడు తోడుగా ఉంటాడంతే. హల్లెలూయా. ఇంట్లో ఉన్న దేవుడు తోడుగా ఉంటాడు, బయట ఉన్న దేవుడు తోడుగా ఉంటాడు. మన సొంత దేశంలో ఉన్న దేవుడు తోడుగా ఉంటాడు, పరాయి దేశంలో ఉన్న దేవుడు తోడుగా ఉంటాడు. గెరారు అనే దేశంలో ఉండాల్సి వచ్చింది ఇస్సాకు. ఈ గెరారు అనే ప్రాంతంలో పరాయివాడిగా ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నాడు. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటండి? ఏంటంటారు కారణం? అతడు దేవుని మాటలను ధ్యానించే అలవాటు కలిగి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని మాటలతో నిండిపోయింది అతని హృదయం, అతని మనస్సు. ఆ మాటల్ని ఆలోచిస్తూ ఉన్నాడు. నడుస్తున్నప్పుడు ఆయన ఆ మాటల్ని ఆలోచించి ధైర్యం పొందుకుంటున్నాడు. కూర్చున్నప్పుడు ఆ మాటల్ని ఆలోచించి బలం పొందుకుంటున్నాడు. అతడు పడుకున్నప్పుడు దేవుని మాటల్ని ధ్యానిస్తూ ఆదరించబడుతూ ఉన్నాడు. దేవుని మాటలతో నిండిపోయాడు. అందుకే పరాయి దేశంలో ఉన్న దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. అంత మాత్రమే కాదంటండి, ఆ దేశంలో వర్షాలు ఆగిపోయాయంట. ఆ దేశంలో ఏమైపోయాయి చెప్పండి? ఆ 26 అధ్యాయం మీరు చదువుకుంటే తెలుస్తుంది. పంటలు పండడం లేదు. ఎవరన్నా విత్తనాలు వేసినా అవి మంటి బెడ్డల కింద కుళ్ళిపోతున్నాయి తప్ప మొలకెత్తడం లేదు. కారణం ఏంటంటే పైనుంచి వర్షం పడడం లేదు. వర్షం లేక, నీరు లేక పంటలు పండడం లేదు. వారు విత్తనాలు జల్లుతున్నారు కానీ అవి ఫలించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో పరాయి దేశంలో ఇస్సాకు విత్తనం వేస్తే అందరికీ పండడం అనేసి ఈయనకి మాత్రం 100 ఫలించాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా మనం ఉంటే ప్రతికూలమైన వాతావరణంలో కూడా, ప్రతికూలమైన పరిస్థితుల మధ్య కూడా, ప్రతికూలమైన మనుష్యుల మధ్య కూడా దేవుడు 100 ఫలింపజేస్తాడు. హల్లెలూయా. చుట్టూ విరోధులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, చుట్టూ ఫిలిష్తీయులు. ఈయన తండ్రి తవ్వించిన బావిల్ని ఎప్పుడో పూర్తి చేశారంట. పూర్తి చేస్తే వాటిని మరలా ఓపెన్ చేసుకుందామని చెప్పి కష్టపడి మనుషులను పెట్టుకుని తండ్రి తవ్వించిన బావిల్ని ఫిలిష్తీయులు పూర్తి చేస్తే మరలా వాటిని ఓపెన్ చేయిస్తున్నాడు. అంటే మరలా బావి తవ్వడమే. బావిని పూర్తి చేస్తే మళ్ళీ బావి తవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? మళ్ళా అంతే కష్టం పడాలి. కష్టపడి శ్రమపడి బావిని పూడ్చి ఇంటికి వచ్చిన తర్వాత ప్రియులారా, పొద్దున్న వెళ్ళి చూసేసరికి ఫిలిష్తీయులు ఏం చేసేవారంట? మరలా బావిని పూర్తి చేసేవారంటండి. అలాగా 7 సార్లు చేశారంట. ఈయన తవ్వడం, వాళ్ళు పూర్తి చేయడం, ఈయన తవ్వడం, వాళ్ళు పూర్తి చేయడం. ప్రియులారా, పూడ్చి వాళ్ళకి చేతులు లాగి ఇంక మనం పూడ్చలేమురా,
ఎన్నిసార్లు పూడ్చినా వాడు తవ్వేసుకుంటాడు. ఇంకా దేవుడు గొప్పోడురా అని చెప్పేసి ఇంకా అనవసరం, ఎన్నిసార్లు పూడ్చినా వాడు తవ్వేసుకుంటాడు, మనం ఏం చేయలేమని ఆగిపోయారంటండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అలా ఆగిపోయిన తర్వాత ఈయనకి ప్రియులారా నీరు వచ్చేసింది, బావులు నిండా నీళ్ళు వచ్చాయి. ఆ నీటితో తన పొలాన్ని తడుపుకున్నాడు, విత్తనం వేశాడు, నూరంతలుగా ఫలించాడు. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని మాటలు మనలో ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టాలనుకున్నా కానీ ఎవ్వరు మనల్ని ఆటంకపరచలేరు. హల్లెలూయా. ఏది మనకు అడ్డు నిలబడలేదు. ఎందుకంటే మనలో ఉన్న ఆ దేవుని మాట శక్తివంతమైనది. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట జీవం యేసయ్యా. నీ మాట మారదయ్యా, ఏది ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట యేసయ్యా, నీ మాట. హల్లెలూయా. దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో ప్రభావం ఉంది. ఆ మాటలు నీలో ఉండుటను బట్టి నిన్నెవరు ఎదుర్కోలేరు, నిన్నెవరు ఆపలేరు. హల్లెలూయా. ఇస్సాకును ఆపు చేద్దామని, ఇస్సాకు ఫలింపకుండా అడ్డుకుందామని ఫిలిష్తీయులందరూ ఎంత ప్రయత్నం చేశారంట, కానీ చేసి అలసిపోయి కూర్చున్నారంట. ఇతను మాత్రం దూసుకుని వెళ్ళిపోయాడు, నూరంతలుగా ఫలించాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఫిలిష్తీయులందరూ శత్రువులైపోయి ఎలాగైనా ఇస్సాకును లేకుండా చేసేయాలనుకున్నారంట. ఇస్సాకుని ఏం చేయాలనుకున్నారు? తరిమేయాలనుకున్నారంట దేశంలోంచి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఎవరో తెలుసా? దేవుని మాటలు హృదయంలో కలిగి ఆ మాటలను ధ్యానించే వ్యక్తి అయి ఉన్నాడు. అందుకు భయంకరమైన వ్యక్తులు అంటండి ఫిలిష్తీయులు ఎలా ఉంటారో తెలుసా నానా బాబు? ఫిలిష్తీయులు ఎలా ఉంటారో తెలుసా? రాక్షసుల్లా ఉంటారంటండి. వాళ్ళు చాలా హైట్ ఉంటారంట, బలవంతులుగా ఉంటారంట. ఒక్కొక్కరు ఏడు మూరలా జాండు ఉంటారంట, బలిష్ఠులుగా ఉంటారంట. ఇనప మనుష్యులు అంటారంట వాళ్ళని. ఏం మనుషులు చెప్పండి? ఇనప మనుషులు. ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక మనిషి ఈ ఇనప బట్టలు లాంటివి ధరించుకుని ఆ ఇనప దానికి ముళ్ళులాగా ఉండి ఏమండి వాడు పులుల దగ్గరికి, సింహాల దగ్గరికి ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అది దాడి చేస్తే ఏమవుతుంది? వాడికి ఏమవ్వట్లేదు, వాటికే హాని కలుగుతుంది. ఎందుకంటే మనం ఓడేసుకున్న వస్త్రాలు ఏంటన్నమాట, అవి ఐరన్ బట్టలు వేసుకున్న వాడినే పులులు సింహాలు ఏం చేయలేకపోతే డైరెక్ట్గా ఇనప మనుషులు లాంటి వాళ్ళని ఎవరేం చేయగలరు చెప్పండి కదా? అలాంటి భయంకరమైన శత్రువులు ఉన్నారు. ఎవరికి? ఇస్సాకుకి. ఇస్సాకు ఏమీ చేయలేడు, ఎవరిని ఎదిరించలేడు, ఎవరిని ఓడించలేడు. అలాంటి బలహీనుడైన ఇస్సాకులో బలమైన దేవుని మాటలు ఉన్నాయి. హల్లెలూయా. లోకంలో ఉన్నవానికంటే ఆయనలో ఉన్న దేవుని మాటలు అత్యంత శక్తివంతమైనవి. దేవుని మాటలు ఉన్నాయంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. దేవుని మాట అంటే దేవుడే. దేవుని మాట మీ హృదయంలో ఉంటే దేవుడున్నట్టే. ఎవడు నా యందు నిలిచియుండునో, ఎవని యందు నేను నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మాటలు ఉంటున్నాయా? ఎవరో అన్న మాటలు ఉంటున్నాయా? మన హృదయాల్లో సాధారణంగా ఎవరి మాటలు ఉండాలంటే దేవుని మాటలు ఉండాలి. దానికి బదులు
ఎవరో వాళ్ళో వీళ్ళో అన్న మాటలు, నీ బంధుమిత్రులు అన్న మాటలు, నీ స్నేహితులు అన్న మాటలు, నీ ఇరుగు పొరుగు వారన్న మాటలు. వీళ్ళరా మేమైతే ఎప్పటికప్పుడు దులిపేసుకుంటామండి. దులుపుకోండి మీరు ఒకసారి, ఈరోజు నుంచి అది మొదలెట్టండి మీరు కూడా. చాలామంది చాలా మాటలు అసలు మాకు అసలు గుర్తే లేవు, వదిలేసాం. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? అవి గుర్తుపెట్టుకోవడం వల్ల సంవత్సరాలు అవే గుర్తుపెట్టుకుని గుద్దేసుకోవడం వల్ల ఎముకలు ఇరిగిపోతాయేమో తప్ప, జుట్టు ఊడిపోతుందేమో తప్ప, బీపీ షుగర్ పెరిగిపోయి తొందరగా చచ్చిపోతామేమో తప్ప ఏం ఉపయోగం లేదు. అవునంటారా కాదంటారా? ఎస్, హలో, ఎంతమంది ఏకీపిస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మాటలు గుర్తుపెట్టుకోకండి. లోకంలో ఉన్న ఏ మాటలు మీ మనసులో పెట్టుకుని ఆలోచించి మీ హృదయాలను పాడు చేసుకోకండి. మీ భక్తి జీవితాలను పాడు చేసుకోకండి. మీ ఆరోగ్యాలను పాడు చేసుకోకండి. మీ భవిష్యత్తులను పాడు చేసుకోకండి. దేవుని మాటలే మీ హృదయంలో ఉండనివ్వండి. దేవుని మాటలే మీ మనసులో ఉండనివ్వండి. దేవుని మాటలే మెదలనివ్వండి. ఆ మాటలు శక్తివంతమైనవి, ఆ మాటలు ప్రభావము కలిగినవి, ఆ మాటలు వారి జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేశాయో మన జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు చేయగలవు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమండి, ఇస్సాకుకు జరిగినట్టు మనకు జరగదంటారా? ఇస్సాకు దేవుడు వేరు, మన దేవుడు వేరు అంటారా? ఏమండి, ఇస్సాకు దేవుడే నా దేవుడు అనండి. ఇస్సాకు దేవుడే నా, అబ్రహాము దేవుడే, ఇస్సాకు దేవుడే, యాకోబు దేవుడే, దావీదు దేవుడే. ఆమేన్. ఆనాడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసిన ఆ దేవుడే ఈనాడు ఇక్కడ కూర్చొని మనం ఆరాధిస్తున్నాం. వారికి గొప్ప కార్యాలు చేసిన ఆ దేవుడు ఇక్కడ కూర్చున్న మనకి గొప్ప కార్యాలు చేయడంటారా? చెప్పండి, చేయడంటారా? చేస్తారు. కాకపోతే మనకెందుకు జరగడం లేదంటే ఆయన మాటలు మనలో ఉండడం లేదు. ఆయన మాటలు మనలో ఉండడం లేదు అంటే అర్థం ఏంటంటే ఆయన మనలో ఉండడం లేదని అర్థం. ఆయన మాటే దేవుడు, దేవుని వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయం అంతా నిండిపోవాల్సింది ఏంటంటే దేవుని మాటలతో నిండిపోవాలి. నీ మనసు అంతా దేవుని మాటలతో నిండిపోవాలి. నువ్వు పడుకున్నప్పుడు దేవుని మాటలే నీకు గుర్తు రావాలి. ఆలోచించాను ప్రియులారా, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. దేవుని వాక్యము మనం ధ్యానిస్తే, ఆలోచిస్తే ఎగ్జాక్ట్గా వారి జీవితంలో ఎలా జరిగిందో ఇప్పుడున్న మన తరంలో మన జీవితంలో కూడా అలాగే జరగగలదండి. ఒకసారి మా అక్కని రైల్వే స్టేషన్ నుంచి రిసీవ్ చేసుకుని తీసుకొస్తున్నాను. ఉదయకాలం చల్లపూట, మరి ఆమెకి కళ్ళే తిరిగాయో లేకపోతే మొహమే తిరిగిందో లేకపోతే ఏమైందో నాకు తెలియదు, కానీ అప్పుడు నా బండికి కాలు పెట్టుకోవడానికి ఫుట్ రెస్ట్ కూడా లేదు. అది కారణమో ఏమో తెలియదు, కానీ ఆమె రోడ్డు మీద పడిపోయింది. ఇంచుమించుగా 50-60 కిలోమీటర్లు వేగంతో వస్తున్న బండి మీద నుంచి పడిపోయిందేమో. పడిపోయిన వెంటనే మాట లేకుండా పడిపోయింది. భయంకరమైన తలకి దెబ్బ తగిలింది. రోడ్డు మీద బ్లడ్ వెళ్ళిపోతుంది. పిల్లరా, పిచ్చి వాళ్ళ ఏడ్చాను నేను. ఎందుకంటే మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ కంటే కూడా మా అక్క చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఆమె అంత ప్రేమిస్తుంది నన్ను. పిల్లరా, ఆమెని కూర్చోబెట్టి నా కాలుకి జారేసుకుని కుదుపుతున్నాను. అక్క 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 అరుస్తున్నాను. ఆ నడి రోడ్డు మీద కేకలేస్తున్నాను పిచ్చివాడిలాగా. ఏం చేస్తున్నానో తెలీదు. ఆమెను కుదుపుతున్నాను. ఒకసారి మాట్లాడక్క ప్లీజ్ అక్క అని కుదుపుతుంటే ఒక 10 నిమిషాలకి అన్నది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు అప్పుడు దాకా రే చనిపోయిందయ్యా అన్న వాళ్ళే, అరే ఏమొచ్చిందయ్యా, గబగబా అందరూ హెల్ప్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. పక్కనే ఉన్న తాళరేవు చిన్న హాస్పిటల్, ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు అన్నారు, అర్జెంటుగా కాకినాడ GHకి తీసుకెళ్ళిపోండి, ఈమె ఎంతోసేపు బ్రతకదన్నారు. పిల్లరా, గబగబా అంబులెన్స్ బుక్ చేస్తే అంబులెన్స్ మీద నా భుజం మీద ఆంచుకుని, మరి అంబులెన్స్ రావట్లేదు. అంబులెన్స్ రాకపోతే ఆటో మాట్లాడుకుని నా భుజం మీద వాల్చుకుని
మరి నేను తీసుకెళ్తుంటే నా ఒళ్ళంతా షర్ట్ అంతా బ్లడ్తో తడిసిపోయింది. నాకు బుర్ర పని చేయట్లేదు. వెళ్ళగానే అక్కడ ఒక సిస్టర్ ఉంది. ఏంటన్నా ఏంటి ఏమైంది అనగానే వెంటనే చెప్పాను, అమ్మ యాక్సిడెంట్ అయింది, త్వరగా మా అక్క ఈమె త్వరగా ట్రీట్మెంట్ చేయండి అంటే గబగబా డాక్టర్తో మాట్లాడి టక్టక్క సిటీ స్కాన్ చేసి రిపోర్ట్ చూస్తే అర్జెంటుగా ఈమెకి బ్రెయిన్ ఆపరేషన్ చేసేయాలన్నారు. టకటక ఆ గుండు గీసే వాళ్ళు ఉంటారు బార్బర్లు, ఆ గుండు తల వెంట్రుకలను తీసేసి ఇక ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేసేసి ఇక ఆ హెయిర్ రిమూవ్ చేసి ఆయన కూడా వచ్చేసాడు. ఎందుకో తెలీదు, ఒక జూనియర్ డాక్టరు ఎందుకు అలా కంగారు పడిపోతున్నారు, ఒక 2 hours వెయిట్ చేస్తే ఏదైనా జరగవచ్చు అని చెప్పింది. ఆమె ఎందుకు అలా అన్నదో తెలియదు కానీ ఆగిపోయారు ఆ మాటను బట్టి. ఇలా ఆ టైంలో నేను ఒక పని చేశానండి, నాకేం చేయాలో తెలియట్లేదు, పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తున్నాను, నా మనసులో లేదు, మైండ్లో లేదు, మనిషిలో లేను. ప్రియులారా, అప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా వచ్చి, హిజ్కియా నీ టైం అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు హిజ్కియా ఏం చేశాడో తెలుసా? గోడ తట్టు తిరిగి, అంటే గోడకు జారబడి తన ముఖం గోడకు ఆంచి కన్నీళ్లు కార్చి, ప్రభువా నేను చేసిన కార్యాలు, నేను నీ కొరకు చేసిన పనులు గుర్తులేవా నీకు? నేను నీ పట్ల ఎంత యథార్థంగా నడుచుకున్నానో నువ్వు చూడలేదా? ప్రభువా నేను ఎంత పవిత్రంగా నీతిగా బ్రతికానో నువ్వు గమనించలేదా? అప్పుడే తీసుకెళ్ళిపోతావా ప్రభువా, నన్ను కరుణించి బ్రతికించవా అని కన్నీళ్లు కార్చి గోడ తట్టు తిరిగి ఏడుస్తుంటే ఏ ప్రవక్త అయితే మరణ వార్త చెప్పాడో అదే ప్రవక్తను మరలా తిరిగి పంపించి, ప్రియులారా ఇదిగో యెషయా మరలా తిరిగి వెళ్ళి హిజ్కియాతో మాట్లాడు, ఇంకో 15 సంవత్సరాల ఆయుష్ నేను పెంచుతున్నానని చెప్పమన్నాడు. అంతే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ మాట గుర్తొచ్చి నేను కూడా హాస్పిటల్లోనే సిగ్గుపడకుండా ఆ గోడకు జారబడి ఏడుస్తున్నాను, ప్రభా మా అక్కను బ్రతికించాలి నువ్వు. హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు కార్చి ప్రార్థించినప్పుడు అతనికి ఎలాగైతే ఆయుష్నిచ్చావో మా అక్కకు కూడా నువ్వు ఆయుష్నివ్వాలి, బ్రతికించాలి. ప్రభా తల్లి లేని బిడ్డలు అయిపోతారయ్యా, అయ్యా కుటుంబము దిక్కులేని కుటుంబం అయిపోద్దయ్యా, నువ్వు కరుణించాలయ్యా అని ఆ గోడ తట్టు ముఖం ఆంచి కన్నీళ్లు కార్చి, ప్రభా నువ్వు కరుణించాలి తండ్రి, మా అక్క బ్రతకాలి ప్రభా అని ఏడ్చి ప్రార్థన చేశాను. 2 hours అయిన తర్వాత మళ్ళీ సిటీ స్కాన్ చేస్తే, ప్రియులారా ప్రొఫెసర్ డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే ఆ స్కాన్ ఆయన అన్నాడు, పర్లేదు ఈమెకి ఆపరేషన్ అవసరం లేదు, వార్డుకి షిఫ్ట్ చేశాను అన్నాడు. అంతే. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వావ్. గోడ తట్టు తిరిగి ప్రార్థించిన హిజ్కియా జీవితంలో చేసిన గొప్ప కార్యం నా జీవితంలో కూడా చేశాడు. ఆమె ఈ రోజుకి క్షేమంగా ఉంది, ఒక కొడుక్కి పెళ్లి చేసుకుంది, ఇంకా పిల్లలు పెళ్ళిళ్ళు సిద్ధంగా ఉన్నారు, అన్నీ చక్కబెట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు నేను చెప్పే మాట ఏంటో చెప్పినా, మీ హృదయంలో ఉండవలసిన మాటలు ఏంటో తెలుసా? మీ మనసులో ఉండవలసిన మాటలు ఏంటో తెలుసా? వాళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలతో రగిలిపోవడం కాదండి, వాళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలు మనసులో పెట్టుకుని గుద్దుకుపోవడం కాదండి. దేవుని మాటలను ధ్యానిస్తే నీ జీవితం నా జీవితం అత్యంత దీవెనకరంగా మారిపోద్దండి. వారి జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో దేవుడు మన జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలే చేయగలడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇస్సాకు దేవుని మాటలను ధ్యానించుటను బట్టి అతడు ఒక మంచి భార్యను పొందుకున్నాడు, మంచి కుటుంబాన్ని పొందుకున్నాడు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించాడు. తన శత్రువులే చివరికి అతని దగ్గరికి వచ్చి, బాబు మేము నీతో ఇంకా పోరాడలేం, ఇంకా నీతో మేము వైరం పెట్టుకోలేం, ఎందుకంటే నీ దేవుడు గొప్పవాడని మాకు అర్థమైంది, నీకు విరోధంగా నిలబడి మేమేం సాధించలేమని మాకు అర్థమైంది, లెట్స్ హ్యావ్ ఫ్రెండ్షిప్ అన్నారంట. వచ్చి స్నేహితులుగా ఉందామా అని చెయ్యి అందిస్తే అప్పుడు ఇస్సాకు వారికి చేతిని అందించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే శత్రువులే మిత్రులుగా మారిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క పని, ఏ పని చెప్పండి? ఒకే ఒక్క పని,
అతని జీవితాన్ని ఎంత అద్భుతంగా నడిపించిందో చూడండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ మనసులో ఏం ధ్యానిస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? పదే 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 ఏం ఆలోచిస్తున్నావు? ఏమో ఇప్పుడు దాకా ఏం ఆలోచించావు నాకు తెలియదు, నాకు అవసరం లేదు. ఈరోజు నుంచి నీ జీవితం బాగుండాలంటే, నీ జీవితంలో విజయాలు చూడాలంటే, నీ జీవితంలో నూరంతలుగా ఫలించాలి అంటే, నీ జీవితంలో నీ శత్రువులే మిత్రులుగా మారిపోవాలి అంటే, యు మస్ట్ మెడిటేట్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి. ఇక్కడ దులిపేసి వెళ్ళిపోతున్నారు చాలామంది.